లాస్ట్ క్లాస్లో మనం ఇన్సర్ట్ ట్యాబ్ కింద ఉండే పేజెస్ అండ్ పిక్చర్స్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, వాటిని ఎట్లా మనం ఫార్మాట్ చేయాలనేది చూసాం. అట్లనే మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ ఇలిస్ట్రేషన్స్ కింద ఈ గ్రూప్లో షేప్స్, ఐకాన్స్, 3D మోడల్స్, స్మార్ట్ ఆర్ట్, చార్ట్స్, స్క్రీన్ షాట్ ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ ఫస్ట్ మనం షేప్స్ కిందకి వెళ్ళినట్లయితే షేప్ మీద క్లిక్ చేయండి. మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్స్ మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. సో you can select any one of them. For example, I am selecting this one and ఇట్లా క్రాస్ హెయిర్ లాగా ఇట్లా వస్తుంది మీ మౌస్ యారోకి. మరి ఇలా మీరు డ్రాగ్ చేసి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ వరకు దాన్ని వదిలేయచ్చు. అట్లనే యూ కెన్ ఇన్సర్ట్ మోర్ షేప్స్ like this one and like this one and even మన రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్, ఈవెన్ యారో మార్క్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సపోజ్ లైక్ స్టార్స్, బ్యానర్స్, కాల్ అవుట్స్, ఇట్లా ఏవి కావాలంటే అవి మీరు డ్రా చేసుకోవచ్చు. వన్స్ మీరు ఒక షేప్ని డ్రా చేసిన తర్వాత ఆ షేప్కి సంబంధించిన షేప్ ఫార్మాట్ ట్యాబ్ రావడం జరుగుతుంది. సో ఆ షేప్ని సపోజ్ ఇక్కడ మళ్ళీ చూడండి, ఇన్సర్ట్ షేప్స్, మనం ఇంతకు ముందర ఇన్సర్ట్ చేసినవే ఇంకా చాలా వస్తాయి. మీరు ఇక్కడి నుంచి కూడా ఈ షేప్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఐఎమ్ సెలెక్టింగ్ సమ్ యారో కీస్, ఇట్లా. మరి ప్రతి షేప్కి కూడా ఇక్కడ మీకు సపోజ్ రొటేషన్ ఉంటుంది నార్మల్గా, అండ్ షేప్ని బట్టి ఇక్కడ మీకు ఎల్లో కలర్, సపోజ్ దీనికి ఎల్లో కలర్ డాట్ లేదు అంటే ఈ షేప్ ఎంతైనా సరే మీరు ఇదే విధంగా ఉంటుంది. అదే ఇక్కడ చూడండి, ఈ షేప్కి ఎల్లో కలర్ డాట్ ఇక్కడ ఉంది కదా, దాన్ని పట్టుకొని మీరు ఇట్లా క్లిక్ చేస్తే చూడండి స్మైలీ కాస్త సాడ్ ఇట్లా రావడం జరిగింది. ఇట్లా షేప్స్ని మీరు ఆల్టర్ చేసుకోవచ్చు. సపోజ్ దీని మీద క్లిక్ చేశాను, ఇక్కడ కూడా మీకు ఎల్లో కలర్ రావడం జరిగింది. ఈ షేప్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. ఇవి ఏంటంటే ఇవి జస్ట్ ఇంక్రీజ్ చేసేదానికి, ఇది రొటేట్ చేసేదానికి ఇలా ఉంటాయి. అండ్ హియర్ ఆల్సో సి, ఇలా మీరు ఆల్టరేషన్స్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ దిస్ చూడండి 2 పాయింట్స్ వచ్చాయి ఇక్కడ, ఇలా చేయొచ్చు. దీన్ని అడ్జస్ట్మెంట్ అనమాట, షేప్ అడ్జస్ట్మెంట్స్ ఎలా కావాలి అనేదానికి. అండ్ సపోజ్ యూ కెన్ ఇంక్రీజ్ ద యారో సైజ్ లైక్ దిస్, ఇలా ఉంటుంది. మరి ప్రతి షేప్కి కూడా మీకు ఫార్మాట్ అనేది చేసుకోవచ్చు. లైక్ షేప్ స్టైల్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి, మీరు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. షేప్ లోపల మీరు రైట్ క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ అంటే లోపల మీరు టెక్స్ట్ కూడా టైప్ చేయొచ్చు ఇలాగన్నమాట. మరి టెక్స్ట్ని మీరు ఫార్మాట్ అనేది మామూలుగా చేసుకోవచ్చు. లైక్ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి దాన్ని సైజ్ ఇంక్రీజ్ చేయడం, లేదంటే ఇట్లా వర్డ్ పెట్టుకోవడం, ఇట్లాంటివంతా కూడా చేయొచ్చు. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ అని ఇస్తున్నాను, మీకు స్టార్టింగ్లో చెప్పున్నాను. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ సింబల్ ఇస్తే ఇట్లా సైజ్ అట్లా పెరుగుతుంది. లేదంటే హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి కూడా మీరు వీటిని రకరకాల స్టైల్స్ మీరు పెట్టుకోవచ్చు, వాటికి కలర్స్ మాడిఫై చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ షేప్ ఫార్మాట్లో చూస్తే షేప్ ఫిల్లింగ్ కూడా వస్తుందండి. షేప్ లోపల ఏ కలర్ ఫిల్ చేయాలి, ఇట్లా షేప్ ఫిల్లింగ్ కలర్ కూడా మీకు ఉంది.
ఇలాగనమాట. అండ్ ఈవెన్ యూ కెన్ సెలెక్ట్ మోర్ ఎఫెక్ట్స్ లైక్ దిస్. ఈవెన్ యూ కెన్ ఇన్సర్ట్ పిక్చర్ ఆల్సో, సపోజ్ స్టాక్ ఇమేజెస్. సో ఇట్లా మీరు ఏదో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్. సంథింగ్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్. చూడండి, ఆ షేప్కి ఆ పిక్చర్ అనేది యాడ్ కావడం జరిగింది. షేప్ ఉంది, షేప్ లోపల ఆ పిక్చర్ యాడ్ కావడం జరిగింది. ఇట్లా మీరు షేప్ని డిఫరెంట్ వేస్లో కలర్స్ తోటి, పిక్చర్స్ తోటి, గ్రేడియంట్స్ తోటి ఇట్లా మీరు ఈవెన్ టెక్స్చర్ మోడల్స్ కూడా ఉంటాయి. టెక్స్చర్ని కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ ఫిల్లింగ్ విత్ టెక్స్చర్ like this. ఇట్లా మీరు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ షేప్ అవుట్లైన్ కూడా మీరు మార్చుకోవచ్చు. లైక్ షేప్ అవుట్లైన్ కలర్ ఏ కావాలి. సపోజ్ హియర్ ఐఎమ్ సెట్టింగ్ రెడ్ లైన్. సో చూడండి, అవుట్లైన్ రెడ్ కలర్ రావడం జరిగింది. అండ్ ఈవెన్ అవుట్లైన్ వెయిట్ ఎంత మీరు ఇంకా ఇట్లా థిక్గా కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ అవుట్లైన్కి సంబంధించిన ఇంకా ఎట్లా ఉండాలి, ఇట్లా చూడండి, కర్వ్డ్ ఇట్లా రకరకాలుగా మీరు మార్చుకోవచ్చు. స్ట్రైట్ లైన్ కాకుండా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ షేప్కి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ దీనికి షాడోస్ పెట్టుకోవచ్చు. చూడండి, షాడోస్ లోపల ఇన్నర్ ఎట్లా ఉండాలి, ఎవ్రీథింగ్ యూ కెన్ అడ్జస్ట్. అండ్ ఈవెన్ యూ కెన్ రిఫ్లెక్షన్, దాని యొక్క రిఫ్లెక్షన్ చూడండి కింద వచ్చింది, రిఫ్లెక్షన్ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. అండ్ ఈవెన్ మీకు లైక్ 3D రొటేషన్, బివెల్స్, ఇట్లా 3D మోడల్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ అంటే దానికి మనం సపోజ్ రిఫ్లెక్షన్ నేను నో రిఫ్లెక్షన్ అని ఇచ్చా. దీనికి షేప్ ఎఫెక్ట్స్ మీరు తీసుకున్న దాన్ని బట్టి వస్తుందండి. అంటే ఇంతకు ముందర లైన్స్ అవన్నీ ఇచ్చారు కదా, అందుకని 3D ఎఫెక్ట్స్ కరెక్ట్గా ఇది కావటం లేదు. సో మీకు ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి తీసుకుందాం, లేదంటే దీనికి తీసుకుందాం. 3D ఎఫెక్ట్స్, త్రీ డైమెన్షనల్ ఎఫెక్ట్స్, ప్యారలల్. అండ్ ఇట్లా మీరు త్రీ డైమెన్షనల్ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. బట్ అయితే మీరు ఇక్కడ మిగతా ఆప్షన్స్ని కూడా ఇట్లా సెట్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ కరెక్ట్గా మీకు కనిపిస్తుంది. రైట్. మరి వీటన్నిటిలో కూడా మీరు టెక్స్ట్ రైట్ క్లిక్ చేసి ఇది దీనికైతే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే కాల్ అవుట్ అంటేనే సంథింగ్ మ్యాటర్ ఉండాలి అక్కడ, ఇలాగనమాట. ఓకే. ఈవెన్ షేప్ ఫార్మాట్, నెక్స్ట్ పిక్చర్ ఫార్మాట్ కూడా వచ్చింది చూడండి. ఇక్కడ పిక్చర్ లాగా కూడా దీన్ని ఫార్మాట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ టెక్స్ట్ లోపల టెక్స్ట్ వర్డ్ ఆర్ట్ అంటాం, వర్డ్ ఆర్ట్ స్టైల్స్. సో వర్డ్ ఆర్ట్ స్టైల్స్ అన్నప్పుడు మీకు వర్డ్ ఆర్ట్ స్టైల్స్ అన్నప్పుడు మీకు ఇక్కడ క్విక్ స్టైల్స్ అని ఉందండి. ఇట్లా
మీరు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా చూడండి ఏ స్టైల్గా అంటే మ్యాటర్ ఉండాలి. ఆ మ్యాటర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఏ స్టైల్లో కావాలి అనేది మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ స్టైల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేది. అంటే వీటి లోపల జనరల్గా ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తాం కాబట్టి ఆ వర్డ్ ఆర్ స్టైల్స్ అనేవి ఇట్లా రకరకాలుగా ఉంటాయి. దానికి కలర్స్ ఏంటి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ కలర్స్ కావాలనేది. అండ్ టెక్స్ట్కి అవుట్లైన్ కలర్స్ ఏంటి అనేది కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు, ఇట్లా రకరకాల ఎఫెక్ట్స్. ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ టెక్స్ట్ యొక్క డైరెక్షన్ ఏంటి ఇక్కడ. సో చూడండి టెక్స్ట్ డైరెక్షన్ ఇట్లా వర్టికల్గా రావడం జరిగింది అండ్ 270 degreesలో ఇలా రావడం జరిగింది. ఇట్లా మీరు డైరెక్షన్ పెట్టుకోవచ్చు. టెక్స్ట్ యొక్క అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్ దాంట్లో ఎక్కడ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా, సెంటర్లో ఉండాలా, ఇట్లా మీరు పెట్టుకోవచ్చు. చూడండి ALT టెక్స్ట్ అని ఉంది. క్రియేట్ టెక్స్ట్ బాక్స్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫర్ స్క్రీన్ రీడర్స్. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఇది ఇంతకు ముందు కూడా పిక్చర్కి కూడా చూశారు. దీనికి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ మనకి ఇటు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఏంటి, దిస్ ఈస్ కాల్ అవుట్ షేప్. ఇలాగా ఉంటుందన్నమాట ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ఇది ఏంటి అనేది ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. రైట్, ఇక మీకు ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి. ఈ పొజిషన్ వచ్చేసి చూడండి ఎక్కడ రావాలి, ఈ పిక్చర్కి కూడా చూశారు. అంటే టెక్స్ట్ ఈ పర్టికులర్ పిక్చరు పేజ్లో ఇక్కడ సెంటర్లో ఉండాలా, కింద బాటమ్ సెంటర్లో ఉండాలా, బాటంలో లెఫ్ట్ సైడ్ ఉండాలా, ఇట్లా మీరు ఈ పొజిషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు పిక్చర్ లాగానే. ఇట్లానే టెక్స్ట్ వ్రాపింగ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాని చుట్టూ ఇన్ఫర్మేషన్ ఉండాలా, ఎట్లా దానిపైన కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలా, దానిపైన కింద ఉండాలా, అంటే మ్యాటర్ ఉన్నప్పుడు అది. సో ఇవన్నీ పిక్చర్లో చూసారు ఈ ఆప్షన్స్ అన్నీ. బ్రింగ్ ఫ్రంట్, సెండ్ బ్యాక్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూడడం జరిగింది. అండ్ హౌ టు క్రాపింగు, సైజింగు. సో ఇవి నార్మల్గా షేప్ ఉండే రకరకాల ఫార్మాట్ సెట్టింగ్స్ అండి. అండ్ ఇక్కడ ఇన్సర్ట్లో మనకి ఇంకా ఐకాన్స్ ఉన్నాయి. చూడండి ఐకాన్స్ అనగానే మీకు రకరకాల ఐకాన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో నేను వీటిని Ctrl A సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఐకాన్. పిక్చర్స్లో కూడా ఇది చూశారు. సో ఇట్లా రకరకాల ఐకాన్స్ మీరు సెలెక్ట్ చేయొచ్చు. అండ్ సపోజ్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్ అండ్ సపోజ్ దిస్ వన్, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇన్సర్ట్ 4. ఈవెన్ కార్టూన్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ వస్తాయి. మరి సేమ్ థింగ్ ఇంతకు ముందర మనం ఫిల్లింగ్ ఎలా చేసామో అట్లానే ఇక్కడ కూడా ఫిల్ చేయొచ్చు. చూడండి కలర్స్ చేంజ్ అయిపోతాయి. అండ్ వీటికి అవుట్లైన్స్ పెట్టచ్చు. అండ్ గ్రాఫిక్ ఎఫెక్ట్స్ పెట్టచ్చు. అండ్ ఈవెన్ 3D ఎఫెక్ట్స్ పెట్టచ్చు. ఇట్లా మీరు రకరకాల ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు.
అండ్ ఇలాగన్నమాట. వీటికి కూడా సేమ్ ఇవే ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ సపోజ్ గ్రూపింగ్ అనేది ఎలా చేయాలి? గ్రూపింగ్ అనేది మనం ఇది సెలెక్ట్ చేసాం అంటే అన్నిటిని ఒకే గ్రూప్ చేయాలి అనుకుందాం. ఇవి మామూలు ఈ ఇన్సర్ట్లో మీకు షేప్స్కి కూడా గ్రూప్ చేయొచ్చండి వాటిని. అంటే ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, ఇది ప్లస్ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి ఇంకొక షేప్ మీద. సో ఫస్ట్ షేప్ మనం సెలెక్ట్ చేసాం అండ్ కంట్రోల్ ప్లస్ క్లిక్, కంట్రోల్ క్లిక్. సో సెలెక్ట్ కావటం లేదు. మల్టిపుల్ సెలెక్షన్స్ చూడండి, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి గ్రూప్ కావాలి అంటే. మరి ఇక్కడ గ్రూపింగ్ అనేది సపోజ్ అయితే మనం షేప్స్ తీసుకుందాం మళ్ళీ, జస్ట్ like this and again insert shape, this one. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక షేప్ని సెలెక్ట్ చేశాను, మళ్ళీ ఇక్కడ ఇంకొక షేప్ సెలెక్ట్ చేశాను, రెండు సెలెక్ట్ అయినాయి. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే గ్రూప్ అనేది చేయొచ్చు. సో గ్రూప్ చేస్తే ఏమవుతుందంటే ఈ రెండు కూడా ఒకే ఇదిలాగా అవుతాయి. రైట్ క్లిక్ చేయండి మీరు, ఇక్కడ గ్రూప్ అని ఆప్షన్ ఉంటుంది, గ్రూప్. ఈ రెండు కూడా ఒకే గ్రూపు అని అర్థం. ఈ రెండు కూడా చూడండి, పక్కన క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసి ఇది ఒక గ్రూప్ అయిపోయింది. మనం సైజ్ తగ్గిస్తే రెండిటికి సైజ్ తగ్గుతుంది. సపోజ్ కలర్ ఏదైనా మార్చినా ఏం చేసినా సరే రెండిటికి కూడా అదే ఎఫెక్ట్ వస్తాయి. ఇదే విధంగా వీటికి కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ఈ గ్రూప్ సెలెక్షన్, గ్రాఫిక్స్ ఫార్మాట్ చూడండి, గ్రూప్ అనేది ఇక్కడ ఉంది, అన్గ్రూప్ అంటే అదే గ్రూప్లో ఉంది ఆల్రెడీ. సో సపోజ్ ఇది కూడా గ్రూప్, ఇక్కడ క్లిక్ చేస్తే అన్గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ చిన్న చిన్నవి కలిపి ఆల్రెడీ గ్రూప్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ సెలెక్షన్ మనకి రావటం లేదు. సపోజ్ అన్గ్రూప్ అన్నాం అనుకోండి, ఎస్. సో దీన్ని కూడా అన్గ్రూప్ అంటారు. రైట్ క్లిక్ చేసైనా సరే మీరు అన్గ్రూప్. దిస్ ఈజ్ అన్ imported picture, not a group. Some text may not be displayed correctly. Do you want to convert? Yes. So shape, అంటే కొన్నిటికే మనకి గ్రూపింగ్ అనేది కుదురుతుంది. ఇక్కడ గ్రూపింగ్ రావటం లేదు, అన్గ్రూప్ అని వస్తుంది కానీ ఇంపోర్టెడ్ పిక్చర్ అని మళ్ళీ చూపిస్తుంది. సో ఎనీవే మీరు గ్రూప్ చేయాలంటే ఒకటి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసి ఇంకొకటి సెలెక్ట్ చేసుకొని అప్పుడు గ్రూప్ అంటే ఒకటే కాదు మల్టిపుల్ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు గ్రూప్ వద్దు, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అన్గ్రూప్ అనండి, దేనికి దానికి విడిపోతాయి. ఇప్పుడు కలర్ చేంజ్ చేసినా సైజ్ పెంచినా ఒకటే ఇది అవుతుంది. గ్రూపింగ్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మీరు చిన్న చిన్నవి పిక్చర్స్ వాటిని పెట్టుకొని వాటిలంతా ఒకే గ్రూప్ కిందకి తీసుకురావచ్చు. సో ఇట్లానే మీకు ఇక్కడ ఇన్సర్ట్ ఐకాన్స్లోనే మీకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. కార్టూన్స్ ఇట్లాంటివంతా కూడా ఉంటాయి, మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వీటికి కలర్స్ ఎవ్రీథింగ్ మీరు పెట్టుకోవచ్చు. మీ క్రియేటివిటీ ఎంత ఉందో దాన్ని అంతా యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 3D మోడల్స్.
అనేవి కూడా ఉన్నాయి ఇక్కడ. దిస్ డివైస్ ఈ మన కంప్యూటర్లో అయితే లేవు. స్టాక్ 3D మోడల్స్. మరి 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ని కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ప్యూర్ 3D ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ యానిమల్స్ కేటగిరీ. యానిమల్స్లో నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ suppose I am selecting this one and of course this one, insert. So మీరు ఈ 3D మోడల్స్లో ప్యూర్ ఏ డైమెన్షన్ కాల్చుంటే ఆ డైమెన్షన్లో మీరు రొటేట్ చేసి కానీ చూసుకోవచ్చు. లైక్ చూడండి, ఇవి 3 డైమెన్షనల్ యానిమేషన్స్, 3D యానిమేషన్స్ వచ్చాయి. పక్కకి ఇట్లా మరి ఏంటి వీటికి సంబంధించిన ఆప్షన్స్ చూడండి. ఇక్కడ డిఫరెంట్ 3D మోడల్స్ కాబట్టి ఈ పర్టికులర్ దీన్ని మనకి ఏ షేప్ ఏ యాంగిల్లో మనం చూడాలి. ఇట్లా మీకు నెంబర్ ఆఫ్ యాంగిల్స్ చూపించడం జరుగుతుంది. వీటికన్నిటికీ కూడా ఇవన్నీ ఉంటాయి. ఫార్వర్డు బ్యాక్వర్డు ఇవన్నీ చేంజ్ చేయడం ఇట్లా అంతా కూడా. అండ్ ఈవెన్ ఫర్ దిస్ అండ్ ఈవెన్ దిస్ వన్ ఇట్లా మీరు. అండ్ ఇక్కడ 3D మోడల్స్ ఇంకా మీరు స్టాక్ మోడల్స్లోకి వెళ్ళి ఇవన్నీ కేటగిరీస్ ఉన్నాయి. మీరు ఏది కావాల్సి ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఫర్నిచర్, సపోజ్ ఐ am selecting this one, insert. సో దీనికి సంబంధించిన ఆప్షన్స్. ఇది యానిమేషన్ కాదు, జస్ట్ ఒక షేప్ ఏ మోడల్లో కావాల్సింటే ఆ మోడల్లో ఇట్లా మీరు చూసుకోవచ్చు. ఇలాగనమాట. సో మళ్ళీ వీటికి చూడండి 3D మోడల్ ఇదే ఉంది, కానీ వీటికి సపోజ్ కలర్ ఫిల్లింగు ఇట్లాంటి ఇవి తక్కువ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్లీ ఇది 3 డైమెన్షనల్ వ్యూలో ఉంది కాబట్టి జస్ట్ వాడు ఇచ్చిన వ్యూస్ని చూసుకోవచ్చు. రీసెట్ చేసుకోవచ్చు. అంతే. వీటికి కలర్ ఫిల్లింగు ఇట్లాంటి ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. రైట్. మరి ఇంకా ఇక్కడ ఇన్సర్ట్లో మనకి స్మార్ట్ ఆర్ట్ అని ఉందండి. మరి ఈ స్మార్ట్ ఆర్ట్ ఏంటంటే నేను ఇవి కంట్రోల్ ఏ అండ్ ఐఎమ్ రిమూవింగ్, కంట్రోల్ ఏ అండ్ డిలీట్. ఈ స్మార్ట్ ఆర్ట్
మీకు ఇట్లా ఆర్గనైజేషన్ చార్ట్స్ని, ఇట్లా ప్రాసెస్ని, సైకిల్స్ని ఇట్లాంటివి డిస్ప్లే చేసే దాంట్లో మీకు ఈ స్మార్ట్ ఆర్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మీకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఉందనుకుందాం, లైక్ మీ ఆర్గనైజేషన్ చార్ట్, లేదంటే ప్రాసెసింగ్ స్టెప్ బై స్టెప్ ఎట్లా ప్రాసెస్ ఉంది. సపోజ్ ఒక ఫ్రాగ్ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, హ్యూమన్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, ఇట్లాంటివి చూడాలి. మరి వాటికంతా కూడా ఇట్లా రకరకాల ఈ స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హైరార్షియల్ చార్ట్ ఇట్లా తీసుకున్నాం. మరి ఈ హైరార్షియల్ చార్ట్లో మీకు ఏ మోడల్ ఎట్లా కావాలి అనేది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బేసిక్ ఆర్గనైజేషన్ చార్ట్ ఇది తీసుకుంటున్నాను. మరి ఓకే అంటాం. మరి ఇక్కడ మీకు ఈ టెక్స్ట్ బాక్సెస్లో టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీని తీసుకొని దాంట్లో సపోజ్ చైర్మన్ లేదంటే జిఎం అంట. మరి జిఎం కింద ఎవరున్నారు? సో జనరల్ మేనేజర్ కింద మీకు లైక్ ఏజిఎం, అండ్ ఏజిఎం కింద ఎవరున్నారు అనుకుందాం. మరి ఈ షేప్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ షేప్ని రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ మనం మార్చుకోవచ్చు. అండ్ ప్రమోట్ అన్నాం అనుకోండి, ఇదేమవుతుంది, పైకి వెళ్ళిపోయింది చూడండి, డిమోట్. అండ్ ఇట్లా మీరు ఎట్లా కావాల్సి ఉంటే ఈ షేప్ని ఆ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఓకే. మరి ఏజిఎంకి జిఎంకి వీటి కింద సపోజ్ హెచ్ఆర్ మేనేజర్ అండ్ సేల్స్ మేనేజర్ అండ్ ప్రొడక్షన్ మేనేజర్. మరి వీళ్ళ కింద మళ్ళీ కావాలి, సపోజ్ హెచ్ఆర్ మేనేజర్ కింద వేరే వాళ్ళు కావాలి, యాడ్ షేప్. ఇక్కడ చూడొచ్చు మీరు, యాడ్ షేప్. మరి వీడి కింద సపోజ్ ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ రైట్ క్లిక్ చేసి సపోజ్ క్లర్క్, అండ్ క్లర్క్తో పాటు ఇంకొకటి కూడా కావాలి, యాడ్ షేప్. హెచ్ఆర్ మేనేజర్ కిందే వస్తున్నారు. మరి దీన్ని ప్రమోట్ చేయాలా, డిమోట్ చేయాలా, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సపోజ్ చూడండి, ప్రమోషన్ అంటే ఎట్లా వచ్చింది, డిమోషన్ అంటే ఇలా వచ్చింది. ఇలాగనమాట, మూవ్ అప్ పైకి. ఇలా మీరు ఎట్లా కావాల్సి ఉంటే అట్లా మార్చుకోవచ్చు. ఈ లేఅవుట్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ వాటిల్లో టెక్స్టే కాకుండా పిక్చర్ కూడా పెట్టుకోవచ్చు వాళ్ళకి సంబంధించినవి. అండ్ వీటికి సంబంధించిన స్టైల్స్ కూడా మీరు డిఫరెంట్ స్టైల్స్ మార్చుకునే అవకాశం ఉంటుంది. సో లైక్ దిస్. మరి ఇలాగనమాట రకరకాలుగా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అయితే సపోజ్ నేను ఇన్సర్ట్లోకి వెళ్ళి స్మార్ట్ ఆర్ట్, సపోజ్ లైఫ్ సైక్లిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాను. ఈ షేపుల్ని మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ 1, నేను శాంపుల్ టెక్స్ట్ 2, లైక్ 3, 4, 5, యాడ్ షేప్, ఎస్, ఇంకొక షేప్ యాడ్ అయింది. ఇక్కడ 6 అని టైప్ చేస్తాను. వద్దనుకోండి ఈ షేప్ మీద క్లిక్ చేయండి, సింపుల్గా డిలీట్ కీ ప్రెస్ చేయండి, సరిపోయింది. కలర్స్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఏ కలర్స్ కావాలి ఏంటి, ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క ఆప్షన్ మీరు అక్కడ చూస్తూ ఉంటే తెలిసిపోయేది ఎట్లా మనం మార్చుకోవచ్చు ఏంటి అనేది. సో ఈ విధంగా మీకు
ఈ స్మార్ట్ ఆర్ట్ చార్ట్స్ని స్మార్ట్ ఆర్ట్ డ్రాయింగ్స్ని మీరు రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు మెయిన్గా చార్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ చార్ట్స్ మనకి మెయిన్ ఎక్సెల్లో వస్తాయి. ఎంఎస్ ఎక్సెల్లో చార్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. నేను Ctrl+A సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను వీటిని. బట్ ఇక్కడ కూడా మనం చార్ట్స్ని తీసుకోవచ్చు. చార్ట్ మరి టేబుల్లో కనుక మీరు ఏదైనా టేబుల్ ఇన్సర్ట్ టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఎంప్లాయీస్ టేబుల్ అట్లా ఇన్సర్ట్ చేసుకుంటే ఆ డేటాని మీరు చార్ట్స్లో చూసుకోవచ్చు. కాలం చార్ట్స్ అనేటివి ఇలా ఉంటాయి. అట్లనే బార్ చార్ట్స్ ఉంటాయి. కాలం చార్ట్స్కి లాగానే లైన్ చార్ట్స్ ఉంటాయి, పై చార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క దాని కింద మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. వీటిల్ని డీటెయిల్గా మనం ఎక్సెల్లో ప్రతి చార్ట్ని కూడా చూస్తాం. ఎందుకంటే అక్కడ డేటా కావాలి మనకి మెయిన్గా. కాబట్టి నేను శాంపిల్గా కొన్ని చార్ట్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రం చూపిస్తాను. సపోజ్ కాలం చార్ట్. సో కాలంలో కూడా మళ్ళీ క్లస్టర్డ్ కాలం, ఇట్లా క్లస్టర్లుగా ఒక్కొక్క గ్రూపులుగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. క్లస్టర్డ్ కాలం అండ్ స్టాక్డ్ కాలం. ఒకే బార్ లోపల మీకు ఒకే కాలం లోపల ఏ పోర్షన్ ఎంత అనేది చూపిస్తుంది. అండ్ 100% స్టాక్డ్ కాలం. ఇంకా ఇవన్నీ కూడా 3D క్లస్టర్డ్ ఇట్లా ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్లస్టర్డ్ కాలం తీసుకుందాం. ఓకే అంటాను. మరి మీకు డేటా కావాలి కదా కంపల్సరీగా. ఆ డేటా ఉంటేనే మీరు బార్ అనేది చార్ట్ అనేది ప్రిపరేషన్. ఇక్కడ చూడండి ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ మీకు ఎక్సెల్లో ఈ డేటాని ఇట్లా చూపిస్తుంది. చూడండి దిస్ వన్. ఇదేంటిది ఎక్సెల్ యొక్క డేటా. ఇది కేటగిరీస్ సిరీస్ అని చూపిస్తుంది. మీరు ఇక్కడ కాల్చుంటే లైక్ మీరు సపోజ్ కేటగిరీ సపోజ్ సోప్స్ అండ్ నెక్స్ట్ టాయ్స్ అండ్ పెన్స్ and like anything పెన్సిల్స్ ఇట్లా తీసుకున్నాం. మళ్ళీ ఈ సోప్స్ కింద ఏంటి సోప్స్ రెక్సోనా, బట్ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సోప్స్ కింద రెక్సోనా అని ఇక్కడ ఇచ్చామంటే మరి ఓకే. ఇక్కడ టాయ్స్ కింద రెక్సోనా ఉండదు కదా. అంటే నేను జస్ట్ చెప్తున్నాను ఇట్లా ఉండిద్ది అనమాట. మరి అంటే మీరు ఇది ఉల్టా పెట్టచ్చు. లైక్ ఇక్కడ సోప్స్ వేద్దాం, సోప్స్ అండ్ లైక్ పెన్స్, పెన్సిల్స్, ఇక్కడ కూడా కరెక్ట్ కాదు. రెక్సోనా అని ఇక్కడ ఇస్తే కరెక్ట్ కాదు. బట్ ఏ టైప్లో డేటా అనేది ప్రాపర్గా మీరు తీసుకోవాలి. కేటగిరీ అండ్ దిస్ వన్. మరి దానికి ఇంకా కరెక్ట్గా చూడాలంటే సూటబుల్ డేటా మనకి ఏమిస్తాం, లైక్ మార్క్స్ తీసుకుందామండి. ఇది తెలుగు మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్ అండ్ మ్యాథ్స్.
ఇలా ఇచ్చాను. సో ఎవరికి? రవికి అండ్ సోనుకి అండ్ అనిల్కి అండ్ సపోజ్ గోపి. తెలుగులో వీడికి ఎన్ని వచ్చాయి? 45 అండ్ లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్. చూడండి పైన చార్ట్ ఆటోమేటిక్గా మీకు మారిపోతుంది. ఇలా ఇచ్చాం. ఒక్కొక్కడికి తెలుగులో ఏమొచ్చాయి? దీన్ని లిజెండ్ అంటారు. ఈ లిజెండ్ ఇక్కడ కనిపిస్తుంది. తెలుగులో ఎన్ని వచ్చాయి రవికి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి ఇక్కడ చూపిస్తుంది. వీటికి సంబంధించిన అన్ని ఆప్షన్స్ మీరు వీటి ఈ యొక్క వాల్యూస్ని పైన చూపించడం ఇవన్నీ కూడా చేయొచ్చు. ఈ చార్ట్ని మళ్ళీ ఈ రకరకాల మోడల్స్ ఉంటాయి, ఈ మోడల్స్లో మీరు చూపించుకోవచ్చు. ఇదేం చార్ట్? ఇది జస్ట్ మీకు క్లస్టర్డ్ కాలం చార్ట్. మరి ఈ చార్ట్ని మీరు చేంజ్ చార్ట్ టైప్ అని ఇక్కడే ఉంది. దీన్నే మనం స్టాక్డ్ కాలం, ఒకే బార్ లోపల చూడండి రవికి తెలుగులో ఎన్ని వచ్చాయి, లైక్ ఇక్కడ డేటాతో సహా చూపిస్తుంది. ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, తెలుగులో ఎన్ని వచ్చాయి, మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి. అట్లనే సోనుకి స్టాక్డ్ కాలం అని చెప్పేసి అంటాం. క్లస్టర్డ్ అంటే విడివిడిగా విడిపోతాయి, అప్పుడు క్లస్టర్గా ఫామ్ అవుతుంది. ఇది స్టాక్డ్ కాలం చార్ట్. ఇట్లా అనమాట. అండ్ చేంజ్ చార్ట్ టైప్. సపోజ్ ఇదే బార్ తీసుకున్నాం అనుకోండి. బార్లో కూడా ఇక్కడ సేమ్ కాలం లాగానే, కాకపోతే హారిజాంటల్గా ఉంటాయి. అక్కడ వర్టికల్గా ఉంటాయి, ఇక్కడ హారిజాంటల్గా ఉంటాయి. చూడండి క్లస్టర్డ్ కాలం, ఇది క్లస్టర్డ్ బార్. ఇదే మనం స్టాక్డ్ బార్. చూడండి గోపికి ఇంగ్లీష్లో ఎన్ని, తెలుగులో ఎన్ని, ఇంగ్లీష్లో ఎన్ని, మ్యాథ్స్లో ఎన్ని. అట్లనే అనిల్కి, రవికి, ఇట్లా. దీన్నే మనం లైక్ 3 డైమెన్షనల్లో కూడా చూడవచ్చు. దీన్ని 100% బార్లు కూడా ప్లస్ ఈ కాలం చార్టులు కూడా 100% అనేది మొత్తం ఉంటే 100%లో ఏవి ఎంత వచ్చాయి అనేది ఇక్కడ మనకి క్లారిటీ వస్తుంది. ఒక బార్ 100% అనుకుంటే దాంట్లో 78% ఇది ఇంత, ఇది ఇంత, ఇది ఇంత అనేది మనకి క్లారిటీ వస్తుంది పర్సంటేజ్ కింద. మరి ఇవే మీరు లైక్ చార్ట్ టైప్ మీరు పై చార్ట్ తీసుకున్నారు, లేదంటే లైన్ చార్ట్ తీసుకున్నారు. లైన్లో చూడండి, లైన్లో మనకి ఇలా చూపించింది. రవికి ఇంగ్లీష్లో, తెలుగులో, సారీ ఈ పైన లెజెండ్ చూడొచ్చు మీరు. తెలుగు అంటే బ్లూ, రవికి తెలుగులో ఇవి, అండ్ ఇంకా ఇది సోనుకి ఇవి, ఇట్లా మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి లైక్ ఇంగ్లీషు, మ్యాథ్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైన్ మీకు క్రియేట్ కావడం జరుగుతుంది. ఇంకా దీన్నే అంటే డేటా అనేది డేటాని బట్టి మీరు చార్ట్ సెలెక్ట్ చేయాలి. ఏది పడితే అది. సపోజ్ ఇది పై చార్ట్కి కరెక్ట్ కాదు నాకు తెలిసి. సో పై చార్ట్లో చూడండి, పై చార్ట్ ఇలా వచ్చింది. ఇడు రవి, సోను, అనిల్, ఓకే వచ్చేసాయి. మరి దేనికి ఇది? ఇక్కడ జస్ట్ 4 వాల్యూస్ మాత్రమే చూపిస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు కదా. తెలుగు మార్క్స్ ఒకటే చూపిస్తుంది, మిగతా అన్ని మార్క్స్ పరిస్థితి ఏంటి? సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ డేటా ఈజ్ నాట్ కరెక్ట్ పై చార్ట్. ఇట్లా మీరు రకరకాల చార్ట్స్ని మీరు చేసుకోవచ్చు. వీటికి డీటెయిల్గా మనం ఎక్సెల్లో ఉండే డేటాని బట్టి అక్కడ ప్రతి ఒక్క చార్ట్ని కూడా క్లియర్గా చూసుకుంటూ వెళ్దాం. ఓకే, నెక్స్ట్ మీకు ఉండే ఆప్షన్ ఇన్సర్ట్లో ఇన్సర్ట్ స్క్రీన్ షాట్ అని ఉందండి. స్క్రీన్ షాట్ ఏంటంటే మీకు
ఇక్కడ అవైలబిలిటీలో ఉండే ఇది కాకుండా ఎంఎస్ వర్డ్ కాకుండా ఇంకొక విండో ఓపెన్ అయింది. ఇదొకటి మన స్టార్టింగ్ స్క్రీన్. అలా కాకుండా ఇంకేదన్నా ఓపెన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఓపెనింగ్ సమ్ అదర్ లైక్ ఫొటోస్ ఆర్ సంథింగ్. సో అది ఓపెన్ అవుతుంది. సో ఓకే, ఇది ఉందండి. మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు మీకు స్క్రీన్ షాట్ అన్నప్పుడు మెయిన్గా ఇదొకటే చూపిస్తుంది. ఓకే, చూద్దాం. అవైలబుల్ విండోస్ అని ఇది చూపిస్తుంది. డైరెక్ట్గా ఆ విండో ఇక్కడికి రావడం జరిగింది. మరి స్క్రీన్ షాట్, స్క్రీన్ క్లిప్పింగ్. సో ఇక్కడ మీరు ఈ క్రాస్ హెయిర్ వస్తుంది కదా, ఇట్లా డ్రాగ్ చేసి ఇలా వదిలేసేయండి. అది ఆ క్లిప్. ఎక్కడ కావాలో అంటే వేరే విండోస్లో ఉన్నదాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మనం ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం అని అర్థం. ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఇన్సర్ట్, స్క్రీన్ షాట్, స్క్రీన్ క్లిప్పింగ్. విండోస్ అంటే డైరెక్ట్ వచ్చేస్తాయి. స్క్రీన్ క్లిప్పింగ్. సపోజ్ యూ సెలెక్ట్ దిస్ వన్, దిస్ పార్ట్. సో దట్స్ ఇట్. ఇలా మీరు ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్న అప్లికేషన్స్లో ఒక పార్ట్ని మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ లాగా తీసుకురావచ్చు. దీన్ని మామూలుగా పిక్చర్ని ఎలా ఫార్మాట్ చేస్తారో అలా చేయవచ్చు. ఓకే, ఇవండి మీకు ఇన్సర్ట్లో ఉండే ఈ ఇలిస్ట్రేషన్ కింద ఉండే ఆప్షన్స్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా మనం చూద్దాం. ఓకే.